చెప్తా, మీ గురించి నేను మాట్లాడతా. ఏం రాజ్యాంగం కేవలం మీకే మాట్లాడే హక్కు కల్పించిందా? వ్యక్తిగత హననం చేయడమా? లేకపోతే ఏంటిది విశ్లేషణ పేరుతోని? ఇదే కదా మీరు చేస్తుంది. మీరు 2-3 మాటలు అనే ముందు తెలంగాణ ప్రాంతాన్ని మీరు అనేక సందర్భాలలో తీసుకొస్తారు. తెలంగాణ ప్రాంతం ఏంటిదంటే, ఇక్కడ ఉన్న బిడ్డలు దారిన పోయేటోన్ని కూడా తీసుకొని వచ్చి, అరే బిడ్డ బాగున్నావా, ఎలా ఉన్నావు అనుకుంటే చెప్పి భుజాలను అత్తుకొని వాడు తిండి తినకపోయినా తిండి పెట్టే ప్రాంతం మనది. మీరు కేవీఆర్ గురించి మాట్లాడారు. కేవీఆర్ న్యూస్ ఛానల్, ఇంతకుముందు ఒక న్యూస్ ఛానల్, నా మిత్రుని యొక్క న్యూస్ ఛానల్లో తను చేసేవాడు. కేవీఆర్ అంటే కె వెంకటరెడ్డి. జర్నలిజం పేరుతోని గతంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారి పైన, అరే పవల కళ్యాణ్, లేకపోతే 3 పెళ్ళిళ్ళు, లేకపోతే నీకిక్కడేం పండ్రా అని చాలా సందర్భంలో మాట్లాడిండు. అతనికి నేను చాలా క్లారిటీగా చెప్పాను. ఆ రోజు తనతోని నేను క్షమాపణలు ఇప్పించడం కూడా జరిగింది కేవీఆర్తోని. దాని తర్వాత నా మిత్రుని ఛానల్కి వెళ్ళి బయటకు వచ్చేసిండు, వేరే ఛానల్ పెట్టుకున్నారు. దాని తర్వాత కూడా కారు కూతలు కూస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క, పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిని హననం చేసే, అతని పర్సనల్ విషయాలను, లేకపోతే మిగతా ఇంట్లో వారి గురించి కూడా మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చిండ్రు? రాజ్యాంగం నీకు ఏమనిచ్చిందా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారు? నేనేం మాట్లాడినా, మీరు ఏం మాట్లాడింది అనేది నేను ఒక మాట మీకు ఒక వీడియో చూపిస్తాను. మీరన్నదే. ఈ కేసు ఆల్రెడీ అయిపోయింది కదా, ఇది నేను చెప్పింది కాదు. చషబిషలు లేకుండా నేను నా ఓటుని నేను బ్యాక్ తీసుకుంటున్నా అని చెప్పింది కూడా మీరే. నేను చేసిన కామెంట్స్ ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది ఇంకేమీ మాట్లాడకూడదు, ఇది ముగిసిన అధ్యాయం అని. ఇక ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ తిరగడం ఎందుకు? దానివల్ల ఏం పర్పస్ అవుతుంది? అంటే విడుదల ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడాను. రైట్ అన్నా, ఈ మాటలు నేను మాట్లాడింది కాదు. చషబిషలు లేకుండా నేను నా వాక్యాలను వెనక్కి తీసుకుంటున్నాను, ఇక పైన నేను దీనిపైన మాట్లాడను అని చాలా క్లియర్గా, పెద్ద మనిషి, వయసులో పెద్దవాడు, ప్రొఫెసర్గా కూడా చేసి రిటైర్మెంట్ అయినవాడు, ఒక వ్యక్తి ఒక పార్టీ పైన తన వాక్యాలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిన మనిషి కొంతమంది చిల్లర బ్యాచ్ గాళ్ళతోని ఏ విధంగా పెడతారు మీరు ప్రెస్ మీట్? అక్కడ మీరు ఏ విధంగా పెడతారు ప్రెస్ మీటు? తిరిగి ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడమేనా మీ పని? లేకపోతే ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి మీ వెనక ఎవరున్నారు, ఎవరితోని మాట్లాడిస్తున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వర్, నిన్ను నాగేశ్వరరావు గారు అనను, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఏకవచనంతో ఎప్పుడైతే పిలిచినావో నువ్వు నీ మర్యాద కోల్పోయినావు. నువ్వు ఛానళ్ళకు పోయేటప్పుడు కూడా మీడియా మిత్రులందరూ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కార్లు పెట్టాలి, నీకు టిఫిన్లు పెట్టాలి, దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సమ్ అమౌంట్ కూడా తీసుకొని నువ్వు మాట్లాడేటోనివి. నువ్వేం మేధావి బై? నువ్వెక్కడి మేధావి? నీ మేధావితనం ఎక్కడుండాలి? రైట్, ఇది కూడా మాట్లాడదాం. అంటే కేవలం ప్రాంతాల మధ్యలో రెచ్చగొట్టే విధానంతో వీళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు. ఇక నేను క్రాంతి దళ అనుకొని చెప్పి ఉదయిస్తున్న సూర్యుడు అనుకోని పృథ్వీ గారితోని ఈ మధ్యలో బాగా రెచ్చిపోతున్నాడు. ఎందుకంటే తెలిసిన మిత్రుడు, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు ఎవరిపైన మనం వ్యంగ్యంగా కానీ లేకపోతే అనుచిత వాక్యాలు కానీ లేకపోతే ఎప్పుడు మనం మాట్లాడలేదు. తెలిసిన వ్యక్తి కదా అనుకొని ఎప్పుడు మనం మాట్లాడలే. పృథ్వీ బ్రదర్, తెలంగాణ ఉద్యమంలో నా పైన 100 కేసులైనాయి. నేను మహబూబాబాద్ జైలు కావచ్చు, మహబూబ్ నగర్ జైళ్ళలో కావచ్చు 100 కేసులు. జేఏసీ పెట్టినప్పుడు పెడమర్తి రవి జేఏసీలో నేను వైస్ ప్రెసిడెంట్గా, వంగపల్లి శ్రీనివాస్
అన్నతోని నేతృత్వంలో ఉన్నప్పుడు జేఏసీ స్వతంత్ర జేఏసీ ఏర్పడ్డప్పుడు నేను ప్రెసిడెంట్గా నా పైన వందల కేసులైనాయి, అనేక ఉద్యమాలు చేసిన అటువంటి నేను నా నాయకుడిని ఇవాళ నువ్వు తిడతా ఉంటే నేను ఎట్లా మాట్లాడతారా? అరే పృథ్వీగా చెప్పురా, నువ్వు ఎన్నిసార్లు రా నేను ఓపిక పట్టాలి? ఏం మనిషివిరా? తెలివి ఉందా లేకపోతే తెలివి లేకుండా మాట్లాడుతున్నావా? ఆ భాష ఏంటిదిరా నీది? నీ భాష ఏంటిదిరా? అరే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో వరదలు వస్తే అన్న, మీరు జర్నలిస్టులు, మనం ఎటువంటి ఉద్యమాలు చేసినాం మీ అందరికి బాగా తెలుసు అన్న. నేను ఎప్పుడు పర్సనల్గా ఎవరి గురించి నేను పోలేదన్న. మీకు చేతులైతే దండం పెడతాను. మన తెలంగాణ ప్రాంతం గురించి మీ అందరికి తెలిసిందే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో వరదలు వస్తే 2 కోట్ల రూపాయలు 2020లో ఒకసారి వస్తే, 2024లో ఒకసారి వస్తే, అప్పుడు 1 కోటి, దాని తర్వాత 1 కోటి ఇచ్చిండు. దాని తర్వాత కొండగట్టు ప్రాంతంలో 35 కోట్లు ఇచ్చిండన్న. మీరు జర్నలిస్టులు అన్న, మీకు తెలుసు. బస్సు యాక్సిడెంట్ అయ్యి 35 మంది చనిపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి రాలేదన్న. తెలంగాణ ప్రాంతంలో మనం ఏ కులాలున్నా కానీ మనకి ఈ ప్రాంతంకున్న గడ్డ. ఈ వ్యక్తి ఎప్పుడైనా వ్యక్తిగత హననానికి పాల్పడ్డా? పర్సనల్ విషయాలపైన ఎప్పుడైనా పోయిందా? నువ్వు చెప్పురా పృథ్వీ. పాషం యాదగిరి అన్న, నీ దగ్గర కూడా వస్తా. బక్కా జడ్చాన్, తులసి అక్క గురించి అయితే ఇంటర్నేషనల్ ఆమె మాట్లాడాలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ దగ్గర 13 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళ మేనిఫెస్టోలో, ఇప్పుడున్న బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కానీ లేకపోతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కానీ తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల గురించి. విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వద్దని నువ్వు పదే మాట్లాడుతున్నాడు కదా. పవన్ కళ్యాణ్ వచ్చి, ఆంధ్ర వాళ్ళు వచ్చి, అంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఏదో చేస్తున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పిండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా? ఇది నేను నిన్న అడుగుతున్న పృథ్వీ. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో విద్యార్థులకు లక్షల ఉద్యోగాలు ఇవ్వమన్నది మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇవ్వద్దన్నాడా లేకపోతే లోకేష్ ఏమైనా ఇవ్వద్దన్నాడా? నువ్వు చెప్పాలి. రవీంద్ర భారతిలో నువ్వు ఏమని అంటే విగ్రహం గురించి కొట్లాడుతున్నాం, బాజాప్తగా చెప్తున్నాం. నిన్నెవడు తీయొద్దన్నాడు? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మేము పెట్టమన్నామా? పోనీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పెట్టమన్నారా? నువ్వు ఏమేనంటే విగ్రహాల గురించి ఏం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి నువ్వు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏమైనా పెట్టొద్దన్నాడా? నువ్వు దానిపైన మాట్లాడరా? రే పృథ్వీ, నేను ఎప్పుడు నీ గురించి ఎప్పుడు అమర్యాదగా మాట్లాడలే పృథ్వీ గారు. నా నాయకుని పైన మీరు ఈ విధంగా మాట్లాడతారా? మనం కొట్లాడతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ వల్లనే అంటున్నారు కదా మీరందరూ. మీరు నన్ను అడగండి అన్న క్వశ్చన్లు. నేరేళ్ల ఘటన జరిగింది. దళిత బిడ్డలను ఇసుక మాఫియా చేసి తీసుకుపోయి చంపివేసి అన్న వాళ్ళని ఎట్లా కొట్టింది తెలుసా? 3rd డిగ్రీ చేసిండ్రన్నా. ఇప్పటికి వాళ్ళు మొత్తుకుంటున్నారు. వాళ్ళ కింద వెళ్ళి 3rd డిగ్రీ చేసి అప్పుడున్న ఎస్ఐ ఎస్పీలు కొట్టిండన్నారు. ఏం దానిపైన ఏమో మాట్లాడలే. నేను మాట్లాడినా జనసేన నుంచి. నేను జనసేన జెండా ఎప్పుడైతే కప్పుకున్నానో నేను మాట్లాడినా. నేరేళ్ల ఘటన పైన నేను మాట్లాడినా. ఇవాళ పేదల భూములు, ఎస్సీ ఎస్టీ బీసీల భూములు ఆడ ఫార్మాసిటీ పేరుతోని, గత ప్రభుత్వం ఫార్మాసిటీ, ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆ లంబాడి, ఆ బీసీ బిడ్డలై, యాదవ గౌడ బిడ్డలై, లేకపోతే మాదిగ మాల బిడ్డలై భూములు లాక్కోపోతా అంటే ఏడపన్నవరా పృథ్వీ? మాట్లాడదాం. లగచర్ల విషయంలల్లా బేడీలేసి ఆ భూములను కూడా రైతులను బేడీలేసి సంగారెడ్డి జైల్లోకి తీసుకపోతే మేం మాట్లాడినాం రా భయ్, మేం కొట్లాడినాం. ప్రజా సమస్యల పైన పోరాడుతున్న వామనరావు కేసు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక లాయర్ని పట్టపగలు చంపివేసిండ్రు ప్రజా సమస్యల పైన మాట్లాడితే. భూపాలపల్లి దగ్గర ఇక్కడ గోదావరి సైడ్ అటు సైడ్ మాట్లాడినారా నువ్వు? నేను మాట్లాడినా చెప్తున్నాం కదా.
ఖమ్మం మిర్చి రైతుల గురించి సరైన మద్దతు ఇవ్వలేదంటే జనసేన పార్టీలోకి వచ్చి మేం మాట్లాడినాం. ఇంటర్మీడియట్ విద్యార్థులు 23 మంది చనిపోయి అప్పుడున్న గ్లోబరీన సంస్థకి ఇచ్చిండని చెప్పి ఈ తెలంగాణ బిడ్డలు చనిపోతే ఇగో ఇక్కడున్న శంకర్ గౌడ్ గారు, నేను, తమ్ముడు రెడ్డి, దాని తర్వాత మన మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం మేము కొట్లాడినాం. మేమేమైనా చెప్తున్నామా? ప్రజా సమస్యల పైన, భూముల పైన కావచ్చు, సంక్షేమ పథకాల పైన కావచ్చు మేము కొట్లాడుతున్నాం, మేము మాట్లాడుతున్నాం. మీడియా మిత్రులందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారి పైన ఇవాళ ఇంత ఎందుకు చేస్తున్నారంటే హిందూ ధర్మం పైన మాట్లాడడమే చేసిన తప్ప పవన్ కళ్యాణ్ గారు. హిందూ ధర్మం పైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చేసిన తప్ప దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడుతుంటే అవాకులు చవాకులు పేల్చడం మీ తప్ప. నిన్న మీడియా వాళ్ళు మీరందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ లెఫ్ట్ వింగ్ కాదా? తులసి చంద్ ఎప్పటికీ మాట్లాడదు. దాని తర్వాత నాగేశ్వరరావు ఎటువంటి బేవచాలు మీరు చూడండి అన్న, మీరు నాకు ఏ క్వశ్చన్లు అయినా వేయండి, నేను మాట్లాడతా. దాంట్లో మెజారిటీలో కూర్చున్న వాళ్ళందరూ, మెజారిటీలా నేను అనేది మెజారిటీ లెఫ్ట్ భావజాలం ఉన్నోళ్ళు కాదా? మీరు దేశం పైన, ధర్మం పైన కొట్లాడటానికి సౌత్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ వస్తుందని చెప్పేసి అందరినీ ఏకఛత్రాధిపత్యం పైన నడుపుతున్నాడని ఇంత కుళ్ళెందుకురా బాబు మీకు? నువ్వు హెరిటేజ్లను దాడి చేస్తున్నావు, చేసుకోరా భయ్, మాకేముంది? నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్లో అక్కడి నుంచి పంపించానుగా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీ దాంట్లో మాట్లాడుకుంటూ కొంతమంది చెప్పిండ్రు కదా, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అనుకుంటే మీరు ప్రాంతాల మధ్యలో రెచ్చగొడుతున్నారు కదా. బుద్ధున్నారా వెదవల్లారా? పోలీసు వాళ్ళు వచ్చినట్టు ఒక్క రుజువు చూపియండి రా. నేను తెలంగాణ బిడ్డనరా, నేను కట్టర్ తెలంగాణవాదిని, 100 కేసులైనని. మీ పైన ఏడైనారా? మీ ముండామో పిల్లారా, మీ పైన కేసులు ఏడైనాయిరా? అరే నేను జైల్లోకి పోయినన్నా, నేను జైల్లోకి పోతే నాకు బెయిల్ ఇవ్వలేదన్నా, నేను ప్రత్యక్ష సాక్షిని. నాతోని శ్రీశైలం అనేటోడు నా పైన 100 కేసులు వేస్తే మహబూబ్ నగర్ జైళ్ళల్లో 8 సంవత్సరాలు తిరిగిండ్రా. మీరెక్కడున్నారా? అరే పృథ్వీగా మీ అయ్య చేసేడు కావచ్చు ఉద్యమం, నేనేమంటలేను. నువ్వు చేయవారా బిడ్డ? తెలుగుదేశం ఉద్యమంలో మీ అయ్యగారు చేస్తే మేము నలిదేశం ఉద్యమంలో మా పైన 100 కేసులు అయినాయిరా. సూట్ అండ్ సైట్ ఆర్డర్స్ వచ్చినాయిరా మా పైన. ఏం మాట్లాడుతున్నావురా? నేను పవన్ కళ్యాణ్ గారిని నా నాయకుడిని ఎందుకు అనుకున్నానో చెప్తా. కేవలం పేద ప్రజలకు మంచి చేస్తా అన్నాడు కాబట్టి ఆయన ఎంబడిపోయినా. దేశం గురించి, ధర్మం గురించి నాకు దేశమే మొదట. నేను ఒక లంబాడి బిడ్డగా చెప్తున్నా, సనాతన హైందవ ధర్మాన్ని మేము మొక్కినట్టు ఈ దేశంలో ఎవడు మొక్కడు. పవన్ కళ్యాణ్ నేను ఓపెన్గా చెప్తున్నా, మేము తీసేస్తాం. మాది దాన్ని ఏమంటారు మీరందరూ ఉస్మానియాలో మీరు బాగా చూస్తుంటారు, చరి అని చెప్పి మేము మొక్తాం. ధర్మం గురించి, దేశం గురించి పోరాడేటోని మీరు టార్గెట్ చేస్తారా? మీరు ఎవడొస్తాడో రండిరా అని చెప్పిండ్రు కదా. అరే నేను వచ్చిండ్రా, మేమందరం వచ్చినాంరా. తొక్కు తంబిడ్డ, ఇగో అక్కడ ఉన్నది ఇగో దళిత బిడ్డలే, ఇక్కడ ఉన్నది కూడా బీసీ బిడ్డలే. ఇగో ఇక్కడ కూడా నందగిరి సతీష్ అనే వ్యక్తి కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడే. మీరు ఒక్కరేనా అర పీకుడు గాళ్ళు మాట్లాడుతాండ్రు? నేను తులసి చంద్ గారి గురించి వస్తాను. తను ప్రతిసారి నాకేం తప్పుంటే మీరు క్వశ్చన్ లేని మళ్ళీ 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 చెప్తున్నా. నేను మోడీ ఉన్న సేఫ్టీ సున్నా అట. అరే అన్న, ఎర్రకోట దగ్గర తీవ్రవాదులు ఎవడో వచ్చి వాడు కార్ల ఎక్స్పోజ్ పెట్టి చంపివేస్తే అన్న ఇగో ఇక్కడ కింద సెన్సెక్స్ కూడా ఉందన్న. బీజేపీ పార్టీ రానప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి అంటే కేంద్రంలో బీజేపీ పార్టీ రానప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి, బీజేపీ వచ్చిన తర్వాత ఎంత తక్కువ చేసింది అనేది. ఇప్పుడు టెర్రరిస్టులు మన పైన దాడి చేస్తే నువ్వు ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్టర్ని కూడా మోడీ ఉన్న సున్నా. దాని తర్వాత ఏంది, పహల్గాం దాడి జరిగితే మోడీకో బోలో, ఇంకేంది
పహల్గాం టెర్రర్ అట, మోడీకో బోలో అట. అరే మన పక్కనున్నోనికి అన్న, మీ అందరికి తెలుసు, మీరందరూ ఉస్మానియాలో అన్న మీ అందరికి తెలుసు, మన పక్కనున్నోనికి తెలియడానికి ఏమైనా అయితే మనం ఉరికిపోతాము. నువ్వు ఇండివిజువల్ జర్నలిజం పేరుతోని నువ్వు ఏం మాట్లాడతావు తులసి చందమ్మ? నువ్వేం మాట్లాడతావు? సొయ్యుండి మాట్లాడతావా, సొయ్యి లేక మాట్లాడతావా? లేకపోతే ఆపరేషన్ సింధూర్ పైనట, ఆపరేషన్ సింధూర్ పైన విద్వేష వైరస్కు కొత్త ఆపరేషన్ అట. ఏంటిది ఇది? ఏం జర్నలిజం చేస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అదేవిధంగా గౌరవనీయులు పాషం యాదగిరి అన్న, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది నేను ఎక్కువ వీడియోలు నేను చూడను, కానీ నీది నేను మంచిగా చూసేటోన్నన్న. నువ్వు మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడతావు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏంది అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా పనులు చేస్తామని చెప్పేటను నీకు కాటికి కాలు చాపుతున్నావు నువ్వు కూడా ఇట్లా మాట్లాడడం పద్ధత అన్నాను? గౌరవం ఉందా అన్న? నువ్వు మాట్లాడే ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా అన్న? నువ్వంటే నాకు గౌరవం ఉందన్నా, బుద్ధి ఉండాలి కదరా అన్న. నీకు ప్రేమతో అంటున్నా, అరే రా అని అడ్జస్ట్మెంట్ చేసుకో, ఏం కాదు. మా అధ్యక్షుడి గురించి అన్న ఒకటి. అరే పాషం యాదగిరి అన్న, ఏం మనిషిరా అన్న నువ్వు? 5 పెళ్ళిళ్ళు చేసుకో. నిన్నెవడు చేసుకోవద్దన్నాడు రా? రాజ్యాంగబద్ధంగానే చేసుకున్నాడు గారా. ఏంద్రా ఈ పెళ్ళిళ్ళ గోలా? ప్రతిసారి ముండా కొడుకులకు అరే మొగోడు చేసుకున్నారా పై బాగా చెప్తున్నా, తెలంగాణ ముచ్చట్లే చెప్తానా. ఏంద్రా మీ బాధ? రాజ్యాంగం ప్రకారమే చేసుకున్నాడు. ఏనంటే 3 పెళ్ళిళ్ళు. అరే వేషాలు వేసేటోళ్ళు, బూడిదలు పూసుకునేటోళ్ళు నీకు వద్దన్నమన్నా. తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్గా నేను పనిచేసిన. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా. అనేక మందికి నేను కార్డ్స్ ఇచ్చిన. నేను రియాలిటీ షో కూడా చేసిన. మరి తెలంగాణ వచ్చినప్పుడు ఇదే రసమై బాలకిషన్ అన్న అప్పుడు ఒక మంత్రిగా ఉండేటోడు 7 ఎకర్ల మీటింగ్ కూడా జరిగింది. అప్పుడు నాగార్జున గారు, చిరంజీవి గారు కూడా వచ్చింది అనుకుంటా. దాని తర్వాత చాలా మంది హీరోలు వచ్చిండ్రు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతం విడిపోయినప్పుడు ఇది మీకు తెలవాలి కాబట్టి చెప్తాను. ప్రతిసారి సినిమాలు మీవి, బూడిదలు మీ తెలవాలిరా భయ్. మీకు 300 కోట్లు ఉండే అప్పుడు తెలంగాణ మన తెలుగు ఫిలిం ఛాంబర్లో. అప్పుడు అది ఏపీ ఫిలిం ఛాంబర్ అని ఉండే. 300 కోట్లు ఉంటాయన్నా, మీకు తెలవాలి. నేను చెప్పిన, అరే మీరు 150 కోట్లు తీసుకోండి, మేము 150 కోట్ల లెక్క తీసుకుంటాం. అప్పుడున్న తేజాతోని, దాని తర్వాత ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా రాణా వాళ్ళ ఫాదర్ పేరు సురేష్ బాబు, వాళ్ళతోని మాట్లాడుకొని మేము అప్పుడు ఒక స్కూల్ కూడా పెడదాం అనుకున్నాం. అరవింద్ గారితో కూడా నేను అప్పుడు మాట్లాడినా. అటువంటిది తెలంగాణ వచ్చిన తర్వాత నీ తెలంగాణ వచ్చింది, అయిపోయింది. మరి ఎవడు విడగొట్టలే? మరి దాన్ని ఎవడు తీయలే? మరి ఇప్పటిదాకా 13 ఏళ్ళు అయింది. ఒక ఫిలిం ఛాంబర్ ఏమైనా ఉందా? రసమై బాలకిషన్ అప్పుడు అన్నాడు, తెలంగాణ వచ్చింది, అయిపోయింది, ఇంకేం లేదు. బుద్ధి ఉండాలిరా, తెలుసుకోండి. మేము కొట్లాడినాం. ఒక నీతి నిజాయితీ పరుడు పైన మాట్లాడితే ఈ విధంగానా? ఏం కాళేశ్వరం పైన మాట్లాడదాం పాండి? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రతిసారి అంటారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల గొంతుక లెక్క అంటారు. మీకు దమ్ముందా? రండి పోరాడదాం. ఇవాళ ఇక్కడ ఉన్నాయని ఎవరు? ఒక బీసీ బిడ్డ కాదా? ఒక బీసీ బిడ్డకు నామినేటెడ్ పదవి ఇయ్యలేదా? ఇక్కడ హిమైత్ నగర్లో టీటీడీ బోర్డు చైర్మన్ ఆ టెంపుల్కి, ఇంకో అతనికి మహేందర్ రెడ్డి గారికి మన బోర్డు మెంబర్ ఇయ్యలేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజంగా ఇన్ని విషయాలలో పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏంటిది? ఏం తప్పు చేసిండు అంటే 6 ఏళ్ల పాప చనిపోయినప్పుడు, చైత్రాబాయి అని చనిపోయినప్పుడు తన గురించి వచ్చి కొట్లాడడం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చేసింది తప్ప దాంట్లో ఉన్నందుకు. లేకపోతే ఎల్బీ నగర్లో లక్ష్మీబాయి అనే ఒక ఆడబిడ్డను పోలీసులు విచక్షణ పేరుతో తీసుకుపోయి కొట్టిండు. అప్పుడు మీ ఛానలే వచ్చినాయి ఎక్కువ. అది మాట్లాడడం తప్ప? అది చేసినాం, మేము పోరాడినాం. యురేనియంకి వ్యతిరేకంగా ఒక చెంచు బిడ్డ అయినోడు ఆయనను తీసుకొని వచ్చి మిగతా రాజకీయ పార్టీలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని ఆపడం తప్ప? దాని తర్వాత ఇంటర్మీడియట్ బలిదానాలు కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలలో 1000 కోట్ల స్కామ్ జరుగుతుంటే వాళ్ళు ఉన్న ఫీజు కంటే ఎక్కువ తీసుకుంటా అంటే అది దానిపైన పోరాటం చేసింది తప్ప? లేకపోతే తులసి చంద్ గారు మొన్న మీరు మంగ్లీ కేసు 9 మంది చనిపోయినారు.
మీరు మంగళిని తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు, పాడ్కాస్ట్ చేసిండ్రు, కానీ బాధితులను తీసుకొని వచ్చి చేసినావా అమ్మా నా బంగారు బిడ్డ? మీరు బాధితుల తరపున మీరు ఎప్పుడు లేరు. 9 మంది చచ్చిపోతే కొట్లాడింది నేను. మేం పోయి అక్కడున్న తమ్ముడు గిరిజన సంఘాల నుంచి అశోక్ కానీ లేకపోతే సేవాలాల్ సేన మైదాన ప్రాంతం వాళ్ళు మన రఘురాం కొట్లాడిండు. ఎప్పుడైనా నువ్వు కొట్లాడినవా అమ్మా? ఏం మాట్లాడుతావమ్మా నువ్వు? లగచర్ల భూములకు రైతులకు బేడీలు వేసినప్పుడు జనసేన పార్టీ కొట్లాడింది. కాబట్టి మీడియా మిత్రులందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, చేతులెత్తి దండం పెడుతున్నా, తెలంగాణ ప్రాంతం అనేది మనని ఒక్కసారి అన్నా అంటే గుండెలకు హత్తుకునే ప్రాంతము, మనము గుండెలలో పెట్టుకొని చూసుకునే ప్రాంతము. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అరే బక్క జడ్సన్ నువ్వంటే నాకు ఇష్టం అన్న ప్రేమతోనే తిడతాను, నీ తమ్ముడు లెక్క. బుద్ధి ఉండాలి. ఇంకా నీకంటే ఎక్కువ బూతులు బ్రహ్మాండంగా మాట్లాడతా. ఏం మాటలు మాట్లాడినారు వెదవా? చెక్కగాడు, లేకపోతే బుద్ధి ఉందా, తొక్కుతా అంటావు. అరే ఇది ప్రజాస్వామ్యం రా భయ్. నీకెట్లా మాట్లాడాలి, రాజకీయ పార్టీలు ఏ విధంగా పోటీ చేయాలో రాజ్యాంగం మాకు కూడా కల్పించింది, ఆ హక్కు మాకు కూడా కల్పించింది. కాబట్టి విశ్లేషణ పేరుతోని నేను చివరిగా మాట్లాడే ముందన్నా, మోదీ గారు భారతదేశానికి అత్యున్నత 2వ ప్లేస్లో ఉన్నది అమిత్ షా గారు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఒక మంత్రివర్యులు ముగ్గురు మాట్లాడుతున్నట నాకు సోర్స్ వచ్చిందట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అట అమిత్ షా గారు క్లాస్ తీసుకున్నారు, లేకపోతే జగన్ గారి గురించి ఇది మాట్లాడిండ్రు అని చెప్పడం వేరు, మాట్లాడేసిండ్రు అని చెప్పడం వేరు. నేనేమంటున్నా, నువ్వు ఆల్రెడీ జరిగిపోయిందని చెప్తున్నా. నువ్వు పెట్టాలిగా, నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు రిటైర్డ్. కాబట్టి ఏది అవును, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకు కొంతమంది చెప్పినన్నా. ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నానా. ఒక్క నిమిషం, మీరు 100 అడగండి, 100కు 100 చెప్తా. సోర్సు బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు మన ఓల్డ్ పీజీ హాస్టల్ దగ్గర మన అనేక. ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నా. వినండి. ఓల్డ్ పీజీ హాస్టల్లో బీజేపీ వాళ్ళందరూ ఇప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు, మీ అందరికీ తెలిసిందే. వాళ్ళ తరపు నుంచి మాకు వచ్చింది. ఏది చలో ఒక్క నిమిషం నేను డిస్టర్బ్ చేయకండి. ఆగండి. మీ ఒక్క నిమిషం మీరు బ్రదర్స్ మీకు గంటగా ఒక్క నిమిషం లైవ్ జరుగుతుంది. సాయంత్రం రాత్రి వరకు కూర్చుందాం, ఎక్కడా పోయేది లేదు. మీరు ఉండేది మన క్యాంపస్ దగ్గరనే, నేను ఉండేది మన క్యాంపస్ దగ్గరనే. వినండి. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నువ్వు ఎన్ని క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం చెప్తా. రాత్రి వరకు కూర్చుందాం. బాజాబ్తా చెప్తున్నాం. హిందూ ధర్మం పైన, దేశం పైన మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం పేరుతోని, విశ్లేషణ పేరుతోని కానీ, లేకపోతే ఇండివిజువల్ జర్నలిజం పేరుతో కానీ మీరు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఏమిచ్చిందో దానిపైన మీరు మాట్లాడుకోండి, మేము కాదనడం. కానీ వ్యక్తిగత హననానికి పోతే బాగుండదు. తస్మత్ జాగ్రత్త వెదవల్లారంటున్నాం. మిత్రుడు మన నందగిరి సతీష్ గారు